ఈనాటి కార్యక్రమానికి వచ్చిన అతిథులకి సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే అధ్యక్షుడు శ్రీ చల్సాని ఆంజనేయ గారికి, గౌరవ అధ్యక్షుడు శ్రీ గోపరాజు గంగరాజు గారికి, రామకృష్ణారావు గారు చల్సాని ఆంజనేయ గారికి అధ్యక్షుడు గారికి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. అందరూ సీట్లలో ఆశీర్వదించండి, కూర్చోండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి యొక్క కేంద్ర కార్యాలయం గణేష్ మండపాలలో భక్తి పాటలు పాడడం కోసం, ప్రత్యేకంగా నిర్మించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి గారి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీ సత్యకుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు శ్రీ గోపరాజు గంగరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కూర్చోండి. మైక్ చేసి కొద్ది ముందుగా సంతోషం. అందరికీ తెలుసు ఏ విధంగా వినాయక చవితి కార్యక్రమాలు హైదరాబాద్లో ఎలా జరుగుతున్నాయో అలాగే మన రాష్ట్రంలో కూడా ఒక పద్ధతిగా చేయాలి అనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు ఇచ్చి జిల్లాలలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ కమిటీని ఫామ్ చేసి ప్రెసిడెంట్, సెక్రటరీ అలాగే కార్యవర్గాన్ని నియమించి మనం ముందుకు సాగుతున్నాం. చాలా టైం తక్కువగా ఉన్నా సరే మరి ప్రభుత్వం వారు చూసిన చొరవకి వారు మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. మరి ఇలా వినాయక చవితి కార్యక్రమం మనం ఈ విధంగా చేసాం, కమిటీ ఫామ్ చేసాం. మీరు కూడా హైదరాబాద్లో వెళ్తారా? ఒక క్రమ పద్ధతిగా డిసిప్లిన్గా జరగాలంటే ఈ కమిటీని ఫామ్ చేస్తే బాగుంటుందని ఉద్దేశం. అంతేకాకుండా మనం చూసాం హైందవ శంకరం ఏ విధంగా అయితే మనం ప్రశాంతంగా జరుపుకోగలిగామో దాన్ని చూసిన తర్వాత మరి ఈ మనం చాలా డిసిప్లైన్గా చేస్తామని ఉద్దేశం మార్చుకోగలిగితే తప్పకుండా అందరితో కన్సల్ట్ చేసి మనకు కావాల్సిన సదుపాయాలు చేస్తామని చెప్పారు. అలాగే మన హోమ్ మినిస్టర్ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని అలాగే వారందరికీ కూడా కలిసి మాకు ఈ రుసుము లేకుండా చేయాలి, ఈ మండపాలకి ప్రతి సంవత్సరం కూడా పోలీసు వారి దగ్గర ఇబ్బందులు వస్తున్నాయి, అది లేకుండా చేయాలని మనం కోరాం. అలాగే విద్యుత్ కరెంటు కూడా మనకు చాలా ఇబ్బంది అవుతుంది, దానికి కూడా ఛార్జ్ లేకుండా చేయాలి. మన చీఫ్ సెక్రటరీ గారికి కలిసి మేము చెప్పాం, హైదరాబాద్లో మరి ఫ్రీ కరెంట్ ఇస్తున్నారని మాకు కూడా ఇవ్వాలంటే జీవో తీసుకొస్తే అది మేము కూడా కన్సల్ట్ చేస్తూ ఉన్నారు. మన కమిటీ సభ్యులు ఒక 2 రోజుల క్రితమే జీవోని తీసుకురావడం జరిగింది. చూసిన వెంటనే మరి మన ప్రియతమ నాయకుడు లోకేష్ గారు వారు చొరవతో మన విద్యుత్ మంత్రి గారితో మాట్లాడి ఆ విద్యుత్ ఛార్జీలు కూడా లేకుండా చేయడం అదొక పెద్ద విజయంగా భావిస్తున్నాం. ఎందుకంటే మనకు ముఖ్యంగా కావాల్సింది ఈ మండపాలు కట్టుకున్నప్పుడు పోలీసు నుంచి బెడద లేకుండా ఉండటం, అలాగే మరి విద్యుత్ కూడా మనకి ఉచితంగా వచ్చేటట్టుగా. ఎందుకంటే గ్రామాల్లో కూడా చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా చేస్తున్నారు. దానికి మరి ముఖ్యమంత్రి గారు సుమారు 16 కోట్ల రూపాయలు దీనికి వెచ్చించారు. ఇప్పుడు వినాయక చవితే కాకుండా నవరాత్రుల వరకు కూడా
దీన్ని ఉపయోగించుకునే విధంగా వారు యాక్షన్ చేయడం జరిగింది. మరి మనం ఒక విజయంగా భావించడం ఇంత తక్కువ టైంలో ప్రభుత్వం స్పందించి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం మన మీద ఉన్న కాన్ఫిడెన్స్తో ఇది బాగా నిర్వహించాలి అనే ఉద్దేశంతో వారు చేసినందుకు వారికి కృతజ్ఞతలు. అలాగే మరి సత్యకుమార్ గారు వారు అందరికన్నా మన హైందవ సంఖ్యాల టైంలో వారు చేసిన సహాయం మామూలు సహాయం కాదు, మరి అందరికన్నా కూడా ఎక్కువగా వారు స్పందించి మనకి ఏ ఇబ్బంది లేకుండా వారు మాకు సహకరించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు. చాలా సంతోషం. మరి గతంలో పెద్దలు కృష్ణారావు గారు ఇక్కడ ఉన్నారు, రండి ఒకసారి. గతంలో ఎప్పుడైతే డిజార్గనైజ్గా ఉందో అప్పుడు వారు 4 సంవత్సరాల పాటు వారు, నేను, హనుమంతరావు గారు కలిసి మరి గణేష్ నిమజ్జన కార్యక్రమం ఆయన ఉచితంగా గ్రహించి ఇచ్చి ఆ కార్యక్రమం జరిపాం. తర్వాత ప్రభుత్వం టేకప్ చేసిన తర్వాత మేము దాన్ని జోలికి వెళ్ళలేదు. ఇచ్చేదంటే వారికి స్వచ్ఛందంగా ఏ ఖర్చు లేకుండా వారి మిషనరీ పెట్టి చేసినందుకు సభాముఖంగా వారికి ధన్యవాదాలు. ఒకసారి ఇదంతా పెద్దవారి ఎందుకంటే ఆయన ముందుకు చదివి చేయకుండా చాలా ఒక్కరు గ్రహిస్తే ఆయన మనుషులన్నీ చేసి ఈత వాళ్ళని ఏర్పరిచి చాలా బ్రహ్మాండంగా కృష్ణలో నిమజ్జనం చేసే కార్యక్రమం చేసేవారు. ఆ రోజు 4 సంవత్సరాలు పంటలు పెట్టి అన్నీ చేసి అన్నీ పెద్దవారు అంత ఆయన సపోర్ట్ అయితే మేము చేయలేమండి. ఆ రోజు గవర్నమెంట్తో కూడా మాట్లాడి గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా కూడా మీ దగ్గర అన్నీ చేసి సార్ టెంట్లు ఏర్పాటు చేసి అక్కడే అన్ని మంచిలు వాటర్ అన్నీ ఇచ్చి అన్నీ చేసిన పెద్ద కలెక్టర్ గారు ఉంటే ఇప్పుడు కూడా ఆయన సపోర్ట్ లేకుండా నేను మనం చాలా మంచిదని ఇలాంటి వ్యక్తిని మనం ఈ ఏర్పడడం చాలా సంతోషంగా ఉండాలి చేయడానికి. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ద్వారా హెల్ప్ చేస్తాం, ప్రతి సంవత్సరం చేస్తున్నామండి. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఆల్రెడీ ఉన్నాను. సంతోషపడి ఈరోజు ఈ గణేష్ నవరాత్రుల కోసం తయారు చేసినటువంటి పాటల్ని అలాగే వెబ్సైట్ని ఆవిష్కరించడం కోసం వచ్చినటువంటి మన మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకి, మీడియా మిత్రులకి నమస్కారం. ముందుగా ఆలస్యానికి మన్నించాలి. ఇవాళ తెలంగాణ అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధంగా వినాయక చవితి సందర్భంగా ఒక గణేష్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున భక్తులు, వినాయకుడి భక్తులు భక్తి పారవశ్యాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి అనుకూలంగా ఉండడం కోసం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పెద్దలు గోపరాజు గారు, అదేవిధంగా ఆంజనేయులు గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి ప్రభుత్వం సాక్షాత్ గౌరవ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో, మండలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసిన వారికి గతంలో అనుమతులు విషయంలో అనేక ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో సింగిల్ విండో సిస్టంలో ఎవరైనా ఏ స్థాయిలోనైనా విగ్రహాలు పెట్టుకోవడానికి అనుమతి కోరితే వెంటనే మంజూరు చేయాలని వారు కోరడం, దానికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి గారు, అధికార యంత్రాంగం మరి అనుమతులు మంజూరు చేయడానికి అంగీకరించడం, అదేవిధంగా ప్రధానంగా 3 రోజుల నుంచి దాదాపు 11 రోజుల దాకా జరుపుకునే ఉత్సవ కార్యక్రమాల్లో 24 గంటలు భక్తికి సంబంధించిన పాటలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు, రాత్రిపూట కూడా కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలో ఈ మండపాలు ఎక్కడైతే ఏర్పాటు చేసుకుంటున్నారో అక్కడ ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరడం, దానికి కూడా ప్రభుత్వం అంగీకరించడం, దానికి నేను గణేష్ ఉత్సవ కమిటీ తరఫున
ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ఆలోచన చేయడం అనేక హిందూ ధర్మ పరిరక్షణ కోసం కమిటీని ఏర్పాటు చేసి వీటికి అనుమతులు మంజూరు చేసే విషయంలో ముందుకు రావడం అభినందనీయం. గణేశుడు అయితే ఈ సందర్భంగా కొన్ని విషయాలు ప్రజలు కూడా గమనించారు. వినాయక చవితికి మండపాల విగ్రహాల ఏర్పాటుకి నిమజ్జనానికి కూడా పవిత్రత ఉంది. ఆ పవిత్రతను కాపాడాలి. పండగలు, ఉత్సవాలు, సంప్రదాయాలు ఇవన్నీ కూడా ప్రజల్ని కలపడం కోసం ఉన్నది. అయితే ఆ సందర్భంగా ఈ మండపాలు ఏర్పాటు చేస్తున్న వారు కూడా కాస్త స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంది. ముఖ్యంగా పర్యావరణ హితంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి. పెద్ద పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదు, కానీ వాటికి రసాయనాలు కలిపి తర్వాత చెరువుల్లో వేసే విషయంలో కాస్త నియంత్రణ పాటించాల్సి ఉంది. బయోడిగ్రేడబుల్ విగ్రహాలను కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికి ప్రతి ప్రక్రియకి ఒక ప్రాశస్త్యం ఉంది. ఉదాహరణకి విగ్రహాలు తయారు చేయాలంటే మట్టిని చెరువుల నుంచి తీసుకుంటాం. వర్షాకాలానికి ముందు ఆ మట్టిని తీయడం వల్ల ఆ చెరువుల్లో నీటి సామర్థ్యం పెరుగుతుంది. అదే సందర్భంగా వినాయక చవితి సందర్భంగా నిమజ్జనం చేయడం వల్ల ఈ విగ్రహాలు మళ్ళీ ఇంకిపోయి నీరు లోపలికి ఇంకిపోకుండా నీరు నిల్వ ఉండేలా కూడా, అంటే ప్రతి దానికి కూడా ఒక ప్రాశస్త్యం ఉందనే విషయాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. వినాయక విగ్రహాన్ని కూడా మనం చాలా చోట్ల చూస్తుంటాం. వినాయక విగ్రహానికి తల మాత్రం వినాయకుడి తల ఉంటుంది, శరీరం ఏదో సినిమా హీరోకి సంబంధించిన శరీరాన్ని పెడుతుంటారు చాలా చోట్ల. అటువంటి చాలా తప్పు, భగవంతుడి పట్ల చాలా అపరాధం అనే విషయాన్ని కూడా చాలామంది అర్థం చేసుకోవచ్చు. అంటే తెలియక అవగాహన రాహిత్యంతో వినాయకుడి విగ్రహానికి ప్రతి అవయవానికి కూడా ఒక విశిష్టత ఉంది. వినాయకుడి తల జ్ఞానానికి సంకేతం, చెవులు ఏకాగ్రతతో వినాలని, పెద్ద చెవులు ఏకాగ్రత వినాలని, ఒక చేతిలో పాసం ఈ విఘ్నాలను బంధించడానికి, ఒక చేతిలో గొడ్డలి పుష్పం ఏదైతే ఉందో చెడుని అంతం చేయడానికి, తొండం ప్రణవానికి సంకేతం, మాల జ్ఞాన సముపార్జనకి, అదేవిధంగా పొట్ట మీద నాగబంధం కుండలిని శక్తికి, చివరికి ఎలుక కూడా అంత మహాకాయం ఒక ఎలుక వాహనంగా పెట్టుకున్నారంటే ఈ ప్రకృతితో మెమ్మకం కావాలా, ప్రకృతితో ఉన్న సమస్త జీవుల పట్ల ప్రేమ ఆప్యాయతలు చూపాలి. ఆప్యాయతలు అంటే వాటిని గౌరవించాల్సింది అనే విధంగా ప్రతి దానికి ఒక వైశిష్టత ఉంది. వాటిని విగ్రహాలు పెడుతున్న యువత ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. వినాయకుడు విగ్రహం పెట్టి కింద పుష్ప సినిమాలో లాగా శరీరాన్ని పెట్టడం చాలా చోట్ల చూశాం. ఇక్కడ జరగకపోవచ్చు, కానీ చాలా చోట్ల చూసాం. అటువంటి పునరావృతం కూడా కాకుండా చూడాల్సిన అవసరం. ముఖ్యంగా ఇవాళ కార్యక్రమం విశిష్టత ఏంటంటే ఖచ్చితంగా కమిటీ సభ్యులను అభినందించాల్సిన విషయం. అనేక చోట్ల చూస్తుంటాం, నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను నేను. రాను రాను ఈ పైత్యం ఇంకా పెరుగుతూ ఉంది. ఈ మండపాల విగ్రహాల్ని, స్వామివారి విగ్రహాన్ని పెట్టి, వినాయకుడి విగ్రహాన్ని పెట్టి ఆ క్రమంలో పూజలు నిర్వహించే క్రమంలో సినిమా పాటలు పెడుతుంటారు. చాలా అశ్లీలంతో కూడిన సినిమా పాటలను పెట్టడం, వాటికి పిల్లలు తెలియక అక్కడ డ్యాన్స్ వేస్తూ ఉండడం, అది అటువంటి అశ్లీల పాటలు తీస్తున్న వారి విజ్ఞతలను విచక్షణ నేను ప్రశ్నించడం లేదు, అది వారి వ్యాపారం నేను కాదనట్ల. కానీ అట్లీస్ట్ ఈ విగ్రహాలు పెడుతున్న వాళ్ళు ఆ మండపంలో వినాయకుడి విగ్రహం ఉన్నంత వరకు కూడా అటువంటి అశ్లీల పాటలకు అవకాశం ఇవ్వకుండా, ఎందుకంటే వీటిలో భాగం అనే ఈ చిన్నపిల్లలు అనుకునే అవకాశం ఉంది. విద్యా జ్ఞానం ఉన్నవాడు గణాధిపతి అనే విషయాన్ని పిల్లలకు తెలియజేయడం కోసం మనం ఈ పిల్లల పండుగను జరుపుకుంటున్నాం. అయితే వీటిలో భాగంగా అశ్లీల పాటలు పెట్టడము, డ్యాన్సులు పెట్టడము, లేదా కొన్ని చోట్ల ఆ మద్యం సేవించడము, కొన్ని చోట్ల రికార్డింగ్ డ్యాన్సులు పెట్టడము, చాలా అశ్లీలంగా పెట్టడం, డ్యాన్సులు చేయడము మంచిది కాదు. అయితే ఎవరికి లేని ఆలోచన ఇవాళ గణేష్ ఉత్సవ కమిటీలో రావడం, అటువంటి వాటిని కట్టడి చేయడం కోసం ప్రత్యేకంగా ఒక మంచి మ్యూజిక్, అంటే యువతని ఆకర్షించడానికి. ఇవాళ ఏంటంటే భక్తి పాటలు అనేసరికి అదేదో మందపుడిగా సాగుతూ ఉంటాయి, ఉత్సాహం ఉండదు అనే ఉద్దేశంతో ఉంటుంటారు. చాలా చూసాం అనేక. శంకరాభరణం లాంటి, నేను ఇక్కడ అప్రస్తుతం, కానీ శంకరాభరణం లాంటి సినిమా ఒక అశ్లీల పదం లేకుండా, ఎక్కడ పాటల్లో ఒక అశ్లీలత లేకుండా, కేవలం సాహిత్యం మీద సంగీతాన్ని ఆధారంగా చేసుకున్న సినిమా
ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఆదరణ పొందిందన్న విషయం మనకు తెలుసు. అటువంటి పాటలను పెట్టాలి, లేదా గణపతి వీధిలో చాలా మంచి పాటలు వచ్చినాయి వాటిని పెట్టాలి, లేదా ఇప్పుడు ఇవాళ కొత్తగా ఈ గణపతి మీద వీడియో పాటలను కానీ లేదా ఆడియో పాటలను కూడా వాళ్ళ రిలీజ్ చేయబోతున్నాం. అది కాకుండా పూజా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఏ రకంగా నిర్వహించాలి, దానికి ఒక సంప్రదాయం ఉంటే సంప్రదాయం ప్రకారం ఏ రకంగా నిర్వహించాలనే విషయం మీద కూడా వీడియో తయారు చేసి వాళ్ళ ప్రజల మధ్యలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మరింత ప్రాసెస్తో రాష్ట్రంగా అవగాహన కలిగించడం కోసం పాంప్లెట్ పంచడం జరిగింది. అదేవిధంగా మీడియా సహకారం కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఇవాళ చాలా సంతోషం కూడా మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇటువంటి కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో మీడియా రావడం, వీటికి ప్రాచుర్యం కలిగించాల్సిన అవసరం ఉంది, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. తెలియకనే కొన్ని చోట్ల జరుగుతున్న తప్పిదాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. ఈ ఉత్సవ కమిటీ సందర్భంగా ఈ ప్రయత్నం ఎలా చేస్తున్నాం. అదేవిధంగా అధికారంలో కూడా అధికార యంత్రాంగానికి కూడా ఈ విధంగా చేయాల్సిన విషయం మీద కూడా ఒక ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారి కార్యాలయంతో నేను మాట్లాడి సంబంధిత జిల్లా అధికార యంత్రానికి కూడా ఒక సూచన ఇవ్వాల్సిందిగా ఇటువంటి అశ్లీల పాటలను పెట్టకుండా, అంటే పోలీస్ సిబ్బందికి ఇబ్బంది పెట్టకుండా ఇటువంటి అశ్లీల పాటలు కానీ ఇట్లా అశ్లీల కార్యక్రమాలను కానీ లేదా మద్యం సేవించడాన్ని కానీ లేదా ఇట్లా రికార్డింగ్ డ్యాన్సులు కానీ పవిత్రమైన విగ్రహాలు పెట్టిన చోట చేయకుండా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ప్రధానంగా యువత కూడా వీటిని అర్థం చేసుకోవాల్సి ఉంది. ఏంటి ఎందుకు మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం, పండుగ ప్రాశస్త్యం ఏంటి అనే విషయాన్ని అర్థం చేసుకొని పెద్దవాళ్ళు కూడా పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం. చాలామందికి ఈ జరుగుతున్న విషయాల పట్ల చాలా అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా వారు యువతతో ఎందుకులే ఏం మాట్లాడితే ఏం గొడవతుందో అనే విధంగా ఉంటుంటారు. అయితే ఇప్పుడు విషయాన్ని తెలియజెప్పాల్సిన అవసరం తెలియక చాలామంది చిన్నపిల్లలు ప్రధానంగా తెలియక ఇటువంటి పనులు చేస్తుంటారు. కాబట్టి మరి తెలియజెప్పాలి. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న గణేష్ ఉత్సవ కమిటీకి మొత్తం ఈ ప్రయత్నమే కాకుండా ఒక వినూత్నంగా అటువంటి చోట భక్తి పారవశ్యంతో నిండిన పాటలను వినిపించడానికి, భక్తుల మనసును రంజింపజేయడానికి, చాలా పవిత్రతో భగవంతుని సేవించుకోవడానికి అవకాశం కలిగిస్తున్నందుకు వినాయక ఉత్సవ కమిటీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియాకు మరొకసారి నేను చేస్తున్న విన్నపం ఏంటంటే ఈ మంచి కార్యక్రమాన్ని మరింత ప్రాచుర్యం కలిగించడానికి, ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సహాయ సహకారాలు అందాల్సిందిగా మంత్రివర్యులు సత్య కుమార్ గారు మనం ఏదైతే సాంప్రదాయబద్ధమైనటువంటి గణేష్ నవరాత్రులు గతంలో చేసుకునే వాళ్ళము అవి ఎక్కడైనా దోషమైన పద్ధతిలో జరుగుతున్నట్టయితే వాటిని సరిచేసుకోవాలనే విషయం. అలాగే ప్రభుత్వం ద్వారా ఈరోజు గణేష్ మండపాల వాళ్ళకి కావాల్సినటువంటి సులభతరమైనటువంటి పద్ధతిలో 11వ తారీఖు పెద్దలు గారు 11వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి వారిని కలిసినప్పుడు జగన్నాథ్ గారు స్పష్టంగా చెప్పారు, ఏ ఇబ్బంది పడుతున్నాం, కాస్త ఇబ్బందులు తొలగించడానికి వెంటనే వారు చిన్న చిన్న విషయాలు మనం సరి చేసుకొని ఏర్పాటు చేద్దామన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఉచిత విద్యుత్తు ఆ యొక్క ఆదేశాలు రావడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి గణేష్ నవరాత్రులు ఈరోజే వచ్చినాయా అనేంత ఆనందంగా సమాజం ఉంది. దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గణేష్ ఉత్సవ సమితి 2 అంశాల కోసం పనిచేస్తుంది. ఒకటి ప్రభుత్వం వైపు నుంచి ఏవైతే మండపాలు సౌకర్యాలు అనుమతుల విషయంలో సరళమైన పద్ధతిలో ఇబ్బంది పెట్టకుండా జరగాల్సినటువంటి వాటి కోసం, రెండవ విధంగా అందులో చెప్పినట్టుగా సాంప్రదాయ పద్ధతిలో గణేష్ మండపాలు మనం ఏదైతే మనకు విఘ్నాలు కలగాలి, మనకు కావాల్సినటువంటి కోరికలు నెరవేరాలని చేసేటువంటి నవరాత్రుల్లో సాంప్రదాయ పద్ధతిలో జరగాలనేటువంటి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధతో కరపత్రాన్ని గుర్తించి స్థానికమైనటువంటి గణేష్ ఉత్సవ సమితులకి ఇటువంటి మండపాలను తీసుకెళ్ళే ప్రయత్నం వేగంగా జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఉత్సవ సమితి మరింత సాంప్రదాయమైన పద్ధతులు చేయడం కోసమే ఈరోజు ఇటువంటి పాటలు, ఈరోజు 4 పాటలు ఆవిష్కరణ చేయబడుతున్నాయి. దానికి ఈరోజు పాటలు 2 పాటలు రాసినటువంటి శ్రీ శ్యామప్రసాద్ రెడ్డి గారు పురస్కారం వారి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి పాటలు రాసి అందించడానికి చిన్న మంత్రి గారి చేతులుగా సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీ శ్యామప్రసాద్ రెడ్డి గారు
2 పాటలు రాశారు. వాటిని చాలా అద్భుతమైన సాహిత్యం. ఇందాక మంత్రి గారు అన్నారు, అద్భుతమైన సాహిత్యం. అంటే గణపతిని ఎన్ని రకాలుగా మనం ఊహించుకోగలము, ఎన్ని రకాలుగా మనం ప్రార్థించగలము, తద్వారా జరిగేటువంటి లాభాలు ఏంటి అనేటువంటి విషయంలో అద్భుతమైన సాహిత్యంలో పాటలు రికార్డ్ చేయించి ఇచ్చాము. దాంతో పాటుగా పూజా విధానం కూడా ఈ వెబ్సైట్లో ఇవ్వబడుతున్నది. పూజ తెలియని వాళ్ళు, గణేశుడి యొక్క వ్రతం యొక్క కథలు తెలియని వాళ్ళు ఇందులో చూసుకొని దీని ద్వారా మనం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా కొద్దిగా తక్కువ సమయము అయినా కొంత ప్రయత్నం చేసి ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో ప్రయత్నం చేస్తాం. ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి మరొక్కసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే చివరి వరకు నవరాత్రుల్లో ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు రాకుండా మరొకసారి మంత్రి గారి తరఫున ఆదేశాలు సూచన చేయవలసిందిగా మేము కోరుతున్నాం. ఈ యొక్క పాటల్ని ఆవిష్కరించడం కోసం మంత్రి గారిని ఆహ్వానిస్తున్నాం. जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की। ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి తరఫున apganeshotsav.org అనే వెబ్సైట్ ఇప్పుడే మన ప్రీతం మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా లాంచ్ అయింది. అటు స్క్రీన్ మీద ఫుల్ స్క్రీన్ చూపించండి. లోగో వచ్చింది, ఫుల్ స్క్రీన్ చూపించండి. ఇందులో సామాన్య భక్తులు ఇంటి దగ్గర ఒకవేళ పూజారి గారు అందుబాటులో ఉన్నా లేకపోయినా ఇందులో పూజా విధానాలు కూడా ఉంటాయండి. అంటే పూజా ద్రవ్యాలు ఏం సిద్ధం చేసుకోవాలి అనేది ఒక 2 minutes వీడియో ఉంది. దీని తర్వాత పూజా విధానం, అది ఆడియో వీడియో 2 ఉన్నాయి. ఇది ఆన్ చేసి చక్కగా ఆచార్యుల వారు ఏం చెప్తారో అది నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే కథ అనేది ఇంకొక వీడియో ఉందండి. కథ కూడా ఇది ఆన్ చేసి చక్కగా కథ మీరు వినడానికి అవకాశం ఉంది. దీని తర్వాత కమిటీ మెంబర్స్ ఎవరున్నారు అనేది కూడా ఒక వివరణ ఇచ్చామండి. ఇది ఇందులో ప్రజెంట్ స్టేట్ కమిటీ ఉంది. అట్లాగే 26 జిల్లాల్లో కూడా గణేష్ ఉత్సవ సమితి కమిటీలు ఉన్నాయి. వీటి ద్వారా ఎవరిని సంప్రదించాలి అనేది వివరాలు కూడా ఇందులో భవిష్యత్తులో ఇంకా ఇస్తాము. ఇది కింద దాకా మండలాలకి, పంచాయతీ స్థాయిలో కూడా గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు అవుతున్నారని కూడా భవిష్యత్తులో ఇందులో అప్డేట్ చేస్తాం. అట్లాగే ఇందాక మీరు చెప్పినట్టుగా వీడియో పాటలు కానీ, ఆడియో పాటలు కానీ, మంచి సాహిత్యంతో ఉన్న పాటలు మనం ఇప్పుడు మీ చేతుల ద్వారా లాంచ్ అవ్వబోయేవి కాకుండా సమాజంలో ఆల్రెడీ లాంచ్ అయిన వాటిని కూడా మంచి ఏమున్నాయి అనేది సెలెక్ట్ చేసి కూడా అన్ని ఇవ్వడం జరిగింది. గణేష్ మండపాల్లో వాళ్ళు సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఏదో పెన్ డ్రైవ్ వేసి ఇచ్చారు కదా, సినిమా పాటలు పెట్టకుండా ఇందులో ఉన్న పాటలన్నీ డౌన్లోడ్ చేసి పెన్ డ్రైవ్ లో వేసుకొని పెండల్స్ లో వాడుకునే అవకాశం ఉండేలాగా ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గణేష్ ఉత్సవ సమితి యూట్యూబ్ ఛానల్ లాంచి మంత్రివర్యుల వారి చేతుల మీదుగా ఫస్ట్ వీడియో సార్ వీడియో సార్ పై ఇదే సిద్ధి ఎంటర్ పబ్లిష్ ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు వారి చేతుల మీదుగా యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ అయిందండి. ఈ పాట ప్లే చేస్తారు.
ఫుల్ స్క్రీన్ స్క్రీన్ ఫుల్ సౌండ్ వాల్యూమ్ దాంట్లో ల్యాప్టాప్ వాల్యూమ్ పెట్టి వీడియో మిత్రులందరూ కూడా కూర్చొని పూర్తి వీడియో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. స్టార్టింగ్ నుంచి పెట్టండి.
శ్యాంప్రసాద్ రెడ్డి గారు వారి రచించి తయారు చేసిన పాట అది. నెక్స్ట్ అయినాడ దుర్గాప్రసాద్ గారు విశాఖపట్నం నుంచి వారు 2 పాటలు తయారు చేశారు. అవి ప్రస్తుతానికి ఆడియో పాటలు లాంచింగ్.